श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం 3వ అధ్యాయం అవధూత చర్య అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మహాత్ములందరిలోనూ అవధూతలు అగ్రశ్రేణికి చెందిన వారై ఉంటారని చెప్పుకున్నాం. వాళ్ళ లక్షణాలు చెప్పుకున్నాం. నాశము లేకుండుట, మహోన్నత స్థితి, లేశమైన పాపము లేకుండుట, బ్రహ్మజ్ఞానము కలిగి ఉండుట, ఇవి అవధూత లక్షణాలని శాస్త్రం చెబుతుంది. అవధూతలందరికీ ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పి, వీరు పసిపిల్లలు, పిచ్చివారు లేక పిశాచగ్రస్తుల వలె కనిపిస్తారని ఆదిశంకరులు కూడా చెప్పారు. వీరికి దేహమే తామన్న భ్రాంతి కూడా ఉండదు, సర్వజీవుల్లోనూ ఉన్న ఆత్మ తామే ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం. ఈ అవధూత సాంప్రదాయానికి మూల పురుషుడే శ్రీ దత్తాత్రేయుడు అని చెప్పాం. దత్తాత్రేయుడే ఈ అవధూతలందరి రూపంలోనూ ఆయనే ఉన్నారు, ఆయన అవతరించారు అని చెప్పుకున్నాం. వారిలో వెంకయ్య స్వామి ఒకరు అనుకున్నాం. తర్వాత సద్గురు కృప వలన వెంకయ్య స్వామిలో వచ్చిన వెంకయ్యలో వచ్చిన పరివర్తన క్రమంగా ప్రజలు గుర్తించసాగారు. అంటే వెంకయ్య పిచ్చి వెంకయ్య అని చెప్పుకునే ఆయన వెంకయ్య స్వామిగా ఆయన అవడం అనేది ప్రజలందరూ అప్పుడు గుర్తించారట. తర్వాత ఇంకా ఆయన చర్యలు కొన్ని చెప్పుకున్నాం, ఎట్లా ఉంటాయి అనేది. ఆయన చర్యలు ఎలా ఉన్నాయి అంటే పెన్నా నదికి ఇలా కట్టలు కట్టడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. స్వామి ఎందుకు ఇవన్నీ అని అడిగితే పెద్ద అమ్మవారు కలరా వంటి జబ్బులు పాపము తగ్గేందుకయ్యా అని చెప్పేవారట. అంటే వారు ఏం చేసినా వారి చర్యలన్నీ లోకక్షేమం కోసమే వాళ్ళు చేస్తారన్నమాట. ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉండేవారట. నేనమ్మా పిచ్చోడిని ఇంత ముద్ద పెట్టండి అమ్మా అలా అడుగుతుంటే వాళ్ళు పెడుతూ ఉండేవారట. ఒక ఆవిడేమో కొంచెం విసుక్కుంటుంది. విసుక్కునేసరికి ఆయన మామూలుగా అడుగుతారు, ఇంత ధార వేయమ్మా అని అడుగుతారు. అడిగితే ఆవిడ లేదు పొమ్మంటుంది అనమాట. అప్పుడు ఉట్టిపైన ఉన్న దుత్తిలో ఉందమ్మా వేయమ్మా అంటే కానీ ఆవిడ కసిరి కొడుతుంది. కొట్టేసరికి ఆ ఉట్టిక పడి కింద పడిపోయి మొత్తం నెయ్యి అంతా నేలపాలైపోతుంది. తర్వాత ఒక ఆవిడ చల్లా సుబ్బమ్మ గారు అనే ఆవిడ ఒక దేవాలయంలో వేణుగోపాల స్వామి ఆలయ శంకుస్థాపనకి జ్వరంతో వెళ్తే స్వామి కనిపించి ఆవిడకి దర్శనం ఇచ్చి ఆవిడ జ్వరాన్ని తగ్గించడం అనేది, అప్పటి నుంచి ఆవిడ స్వామి భక్తులు అవడం అనేది మనం చెప్పుకున్నాం. ఇక మిగిలింది మనం ఈరోజు చదువుకుందామండి. ఆ రోజులలో పసుపులేటి లక్ష్మమ్మ తరచుగా వచ్చి స్వామి సన్నిధిలో భజన చేసుకున్నది. అప్పట్లో పసుపులేటి లక్ష్మమ్మ అనే ఒక ఆవిడ తరచుగా స్వామి దగ్గరకు వస్తూ ఉండేవారట. స్వామి సన్నిధిలో భజన చేసుకుంటూ ఉండేవారట. ఆయన ఎప్పుడు ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి భజన చేసుకో, నాకు కోట్లు లాభం వస్తుంది అనేవారు. స్వామి అనేవారట, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి భజన చేసుకో, నాకు కోట్ల లాభం వస్తుందని చెప్పేవారట. ఒకసారి ఆయన స్వప్నంలో కనిపించి ఒక నెల 2 రోజులు భజన చేసుకుంటే నిన్ను దేవుని లెక్కలో వేస్తారు అన్నారు. ఆవిడకి ఒక రోజు ఆయన స్వప్నంలో కనిపించారట వెంకయ్య స్వామి వారు. కనిపించి ఒక నెల 2 రోజులు ఇక్కడే కనుక సన్నిధిలో ఉండి భజన చేసుకుంటే నిన్ను దేవుని లెక్కలో వేస్తారు అని చెప్పారట స్వప్నంలో. ఆ కళను ఆమె పట్టించుకోలేదు, ఏదో కళ అనుకుంది కానీ పెద్దగా ఆవిడ పట్టించుకోలేదు. 15 రోజుల తర్వాత ఆమె మరలా స్వామిని దర్శించి భజన చేశాక ఆయనకు భిక్షాన్నం తెచ్చిస్తుండేది. కొద్ది రోజులు అయ్యాక ఆమె తల్లికి జబ్బు చేసిందని తెలిసి సెలవు అడిగితే స్వామి రోజు వాయిదా వేస్తూ ఉన్నారు. ఆవిడ పెద్దగా విషయాన్ని పట్టించుకోలేదు, మామూలుగా వస్తుంది స్వామి దగ్గరికి. ఒక 15 రోజుల తర్వాత ఆమె ఏమైందిట, మళ్ళీ స్వామిని దర్శించిందట. భజన చేశాక ఆయనకు భిక్షాన్నం తెచ్చి ఇచ్చిందట.
కొద్ది రోజులు అయ్యాక ఆమె తల్లికి జబ్బు చేసిందని తెలిసి, స్వామి నేను వెళ్ళాలి, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, నాకు సెలవు ఇప్పిస్తే పెడతానని అడిగిందిట స్వామిని. స్వామి రోజు వాయిదా వేస్తున్నారట. రోజు ఇప్పుడు కాదంటూ వెళ్ళనివ్వట్లే, స్వామి వాయిదా వేస్తున్నారట. చివరికి ఆమె చలమనాయుడు చేత అడిగించింది. చివరికి ఇంకో భక్తుడు చలమనాయుడు అన్న ఆయన ఉన్నారు కదా, ఆయనతో అడిగించింట. స్వామి ₹1/2 ఇస్తే ఎవరైనా వాళ్ళ అమ్మకు సేవ చేస్తారు, ఈమెకు కోట్ల లాభం వస్తుంటే పోగొట్టుకోమని చెప్పమంటావా, ఇంకొక వారం ఉండమను అన్నారు. ఆయన అన్నారట, చలమనాయుడు అడిగితే ₹1/2 ఇస్తే కనుక ఎవరైనా వాళ్ళ అమ్మకి సేవ చేస్తారు, కానీ ఈమెకు కోట్ల లాభం వస్తుంది ఇక్కడ ఉండడం వల్ల. కోట్లు అంటే అట్లా కాదండి, ఎంతో పుణ్యం అన్నమాట ఆవిడికి. కోట్ల లాభం వస్తుంటే పోగొట్టుకోమని చెప్పమంటావా, ఇంకొక వారం ఉండమని చెప్పు అని అన్నారట. ఆమెను తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చిన స్వామి అలానే చెప్పి పంపేశారు. ఆమెను తీసుకెళ్ళడానికి వాళ్ళ అన్నగారు కూడా వచ్చారట. వచ్చినా సరే ఆయన వెళ్ళిపోమన్నారట. చూడండి ఆయన నిర్ణయం. లక్ష్మమ్మ మళ్ళీ అడిగిస్తే ఆమె కాళ్లకు కురుపులు లేచి ఇక్కడ పడి ఉన్నది అని వాళ్ళ ఇంటికి కబురు చేయమన్నారు. మళ్ళీ అడిగిందట ఆవిడ. అడిగేసరికి ఆయన అన్నారట, ఇక్కడ ఈవిడికి కాళ్ళకు కురుపులు లేచాయి, ఇక్కడ పడుంది అని చెప్పి కబురు చెయ్యి అని చెప్పారట. ఆమె స్వామి అబద్ధం చెప్పి పంపారేమో అనుకున్నది. తెల్లవారేసరికి ఆమెకు చీలమండలపై నిమ్మకాయంత కురుపులు లేచాయి. స్వామి ఏదో అబద్ధం చెప్పేసి పంపించేశారు వాళ్ళని, వచ్చిన వాళ్ళని అనుకుందట ఆవిడ. తెల్లారేసరికి ఈవిడికి చీలమండ మీద నిమ్మకాయంత కురుపులు వచ్చేట. స్వామికి చెప్తే చలమనాయుడితో, చలమయ్య చూడవయ్యా, భోజనము చేసుకుంటూ ఇక్కడ పడి ఉండమంటే ఈమె దుర్బుద్ధి మాటలు మాట్లాడుతున్నది అన్నారు. ఇక్కడ ఉండమంటే ఈవిడేమిటో దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుంది అన్నారట. మొదట్లోనే స్వామి మాటలు విననందుకు పశ్చాత్తాపడింది ఆమె. అయ్యో, ఫస్టే స్వామి వద్దన్నప్పుడు నేను వినాలి కదా, ఇంతలాగా ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటున్నానే అని చెప్పి ఆవిడ చాలా పశ్చాత్తాపడింట. ఆ సాయంకాలమే స్వామి, ఏమమ్మా కురుపులు లేచాయా, పోతాయిలే అని ఆమె పాదాలు తన చేత్తో నిమిరారు. 2 రోజుల్లో కురుపులు పోయాయి. ఆవిడ చాలా పశ్చాత్తాపడింది. స్వామి చెప్పినప్పుడు వినాలి కదండి, వెళ్ళు అంటే వెళ్ళాలి, వద్దు అంటే వద్దు, అది మనకేది శ్రేయస్కరమో ఆయన తెలుసు. ఆ సాయంకాలమే స్వామి వచ్చి, ఏమమ్మా కురుపులు లేచాయా అన్నారట. పోతాయిలే అన్నారట. ఆమె పాదాలను ఆయన చేత్తో నిమిడారట. 2 రోజుల్లో కురుపులు పోయాయట. స్వామి స్వప్నంలో చెప్పిన తమ ఆదేశాన్ని ఆమె చేత పాటింపజేసి అపారమైన పుణ్యం ఆమెకు ఇచ్చారు. ఆయన స్వప్నంలో చెప్పారు, కానీ ఈవిడికి అది అంటే నిజమని అనుకోలేదు. ఆవిడకి అర్థం కాలేదు, ఏదోలే అనుకుంది ఆవిడ, ఏదో భ్రమలే అనుకుంది. కానీ అది నిజం, ఆవిడకి వచ్చిన స్వప్నం. దానిని ఆమె చేత ఆవిడకి ఆచరించడానికి మధ్యలో ఆటంకాలు వస్తుంటే ఆయన దాన్ని ఎట్లాగైనా ఆవిడ చేత ఆచరింపజేశారనమాట. అంటే ఎంత పుణ్యాన్ని ఆవిడకి ఇచ్చారో చూడండి. మరురోజే ఆమె సెలవు అడిగితే సంతోషంగా చీటీ వ్రాయించి ఆశీర్వదించి వెళ్ళమన్నారు. అది పూర్తయింది. ఆ కాలం అంతా అయిపోయిన తర్వాత ఆవిడ మరురోజు ఆవిడ అడిగితే చక్కగా సంతోషంగా ఆవిడని ఆశీర్వదించి వెళ్ళమన్నారట. ఆమె, స్వామి 1-2 రోజులు భజన చేస్తే లెక్క సరిపోతుందన్నారే, ఆ తరువాత సంగతి ఏంటి అంటే, స్వామి అంతవరకు ఒక మెట్టు ఎక్కావు, ఆ తర్వాత ఇంకా ఉంది అన్నారు. స్వామి మీరు మరి 1-2 రోజులు చేస్తే భజన చేస్తే లెక్క సరిపోతుంది అన్నారు కదా, మరి ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే, ఆవిడ పాపం అంతా పోయి చక్కగా పుణ్యం వచ్చిందనమాట ఆవిడకి. ఆ తర్వాత మరి నా సంగతి ఏంటి, ఏమో తర్వాత ఏమవుతుందో, తర్వాత ఎట్లా, నాకు ఇప్పుడు లెక్క సరిపోయింది, ఆ తర్వాత అని అడిగితే స్వామి అన్నారట, అంతవరకు ఒక మెట్టు ఎక్కావు కదా, ఆ తర్వాత ఇంకా ఉంది అన్నారట. ప్రస్తుతం ఆమె స్వామి సన్నిధిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఇంట్లో ఉంటే అనారోగ్యంతో బాధపడుతుంది. ఆవిడకి ఎలా ఉందట, స్వామి సన్నిధిలో ఉంటే చక్కగా ఆరోగ్యం బాగుంటుంటే, ఆవిడ ఇంటికి వెళ్తుంటే అనారోగ్యం వచ్చేస్తుంటే ఆవిడకి. ఇదే మనకి సాయి లీలామృతంలో కూడా ఉంటుంది. షిరిడీలో ఉంటే ఒక అతనికి ఆయనకి బాగుండేది, షిరిడీ దాటి వెళ్తే ఆయనకి మళ్ళీ ఆరోగ్యం పాడైపోతూ ఉండేది. అట్లా తరచుగా స్వామి సోమశిల దగ్గర కొండ మీద చిన్న గుడిసె వేసుకుని ఒక నూనె దీపం దగ్గర రాత్రంతా తంబూరా మీటుతుండేవారు. ఆయన దగ్గర ఒక తంబూరా ఉండేదండి స్వామి దగ్గర. తరచుగా స్వామి సోమశిల దగ్గర ఒక కొండ మీద చిన్న గుడిసె వేసుకుని ఓ నూనె దీపం మాత్రం పెట్టుకుని రాత్రంతా తంబూరా మీటేవారట.
ఒకనాటి సాయంకాలం సేవకుడు చలమనాయుడితో, అయ్యా మరో 2 మనుషులకు అన్నం తీసుకొనిరా అని చెప్పి తెప్పించారు. ఒకరోజు చలమనాయుడిని పిలిచారట సేవకుడిని. ఆయన సేవకుడిని పిలిచి ఇంకో 2కి సరిపడా అన్నం తీసుకురా అని తెప్పించారట. నాటి రాత్రి దారి తప్పి ఎన్నో అవస్థలు పడి 2 భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. ఆ రోజు రాత్రి ఏంటంటే కొంతమంది దారి తప్పి మొత్తం మీద స్వామి దగ్గరికి ఆ రోజు రాత్రి వచ్చారట. వారికి ముందే స్వామి భోజన ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. అప్పుడప్పుడు సేవకులతో స్వామి ఊరిలోకి పోయి ఎవరినైనా అడిగి పాత గుడ్డలు తీసుకురావయ్యా, మనకు పని గడుస్తుంది, వాళ్ళకి జబ్బులు పోతాయి అనేవారు. ఒక్కొక్కసారి ఏం చేశారంటే ముందుగా చెప్పేవారు అన్నమాట, ఎవరైనా వస్తున్నారంటే భోజనం తీసుకురండి అని చెప్పేవారు. ఆయనకు ముందే తెలుసు అది. అప్పుడప్పుడు ఆ సేవకులతో స్వామి అనేవారట, ఊర్లోకి పోయి అడిగి పాత బట్టలు వాళ్ళు ఉంటాయి కదా ఊళ్ళో వాళ్ళవి, అవి తీసుకురండి, మనకి పని గడుస్తుంది, వాళ్ళకి జబ్బులు పోతాయి అని చెప్పేవారట. ఆ పాత బట్టలు ఇచ్చేయడం వల్ల వాళ్ళకి జబ్బులు పోతాయటండి. తమకు పరిచర్య చేసేవారిలో పరదూషణ, కోపము వంటి లోపాలు ఏమాత్రం ఉన్నా వారి సేవను స్వీకరించేవారు గారు. ఆయనకి పరిచర్యలు చేసేవారు ఉంటారు కదా సేవకులు, వాళ్ళకి వాళ్ళల్లో ఈ లక్షణాలు పరదూషణ, ఇతరులను దూషించడం కానీ, కోపం ఉండడం కానీ, ఇట్లాంటి లోపాలు ఏమన్నా ఏమాత్రం ఉన్నా సరే వారి సేవను అసలు తీసుకునేవారు కట్ట స్వామి. అంటే ఆయన సేవ చేయాలంటే ఎలా ఉండాలో చూడండి. ప్రతిరోజు ఆ సేవకుని చేత పొగాకు చేతిలో పెట్టించుకుని స్వామి అలాంటి సమయాలలో క్రింద వేయి తీసుకుంటాను అనేవారు. ఎప్పుడైనా వాళ్ళల్లో కొంచెం ఇట్లాంటి లక్షణాలు తొంగి చూసినప్పుడు ఆ సమయంలో మాత్రం ఉత్తప్పుడు పొగాకు చేతిలో వేయించుకునేవారట. అట్లాంటి వాళ్ళల్లో భావాలు అట్లాంటి పరదూషణ, కోపం వంటివి ఏమైనా అట్లాంటి లోపాలు ఏమైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళ మనసులో అలాంటి సమయాల్లో కింద వేయి తీసుకుంటాను అనేవారట. అంటే అట్లాంటి భావాలతో ఆయన సేవ తీసుకునేవాళ్ళు కాదనమాట. ఎవరి వద్దనన్నా చినిగిపోయిన పాత గుడ్డలు తీసుకునేవారు కానీ విలువైన గుడ్డలు స్వీకరించేవారు గారు. ఆయనకి ఎవరో చాలా మహాత్ముడు, విని గొప్ప స్వామి అని చెప్పి ఏమైనా విలువైన వస్త్రాలు మంచివి ఇస్తే కొత్తవి ఆయన తీసుకునేవారు కట్ట. ఎవరి దగ్గరైనా చినిగిపోయిన బట్టలు మాత్రం తీసుకునేవారు. పాత గుడ్డలు ఉంటాయి కదా అవి తీసుకునేవారట. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటి ఒకటి బలవంతంగా స్వామి చెంతన ఉంచి వెళ్ళిపోయాడు. దానిని సేవకులు తీసుకున్నారు. స్వామి దానిని ఎరగనట్లు, అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని స్వీకరించి దానిని జానెడు పీలికలుగా చింపి ఇచ్చి, ఇవి ఇస్తే జబ్బుల వాళ్లకు జబ్బులు పోతాయి అన్నారు. చూడండి, ఒకప్పుడు ఒక శ్రీమంతుట మంచి ఖరీదైన దుప్పటి ఇచ్చేట, ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దానిని సేవకులు తీసుకున్నారట. స్వామి దాన్ని ఎరగనట్లు, అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని అడిగారట. దానిని వాళ్ళు ఇచ్చారు. దాన్ని తీసుకుని పీలికలుగా చింపేశారట. చిన్న చిన్న పీలికల కింద చింపేశారు ఆ దుప్పటిని, కొత్త దుప్పటిని. ఇవి ఇస్తే జబ్బుల వాళ్ళకు జబ్బులు పోతాయి అన్నారు. ఈ పీలికలు కనుక ఎవరికైనా ఇస్తే జబ్బులు ఉన్న వాళ్ళకి జబ్బులు పోతాయి అని చెప్పారట. మరొకప్పుడు ఒక చినిగిపోయిన పాత బ్యాగ్ను స్వామి చెంత ఉంచి వెళ్ళాక అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా స్వామి దానిని దునిలో వేసి కాల్చివేశారు. దునిలో ధనికులు వచ్చి ధనం కుమ్మరించినంత మాత్రాన వారికి ప్రశ్నలు చెప్పేవారు కారు. ఎవరైనా బాగా మంచి ధనికులు వచ్చి ఆయన ముందు ఎంత ధనం పెట్టినా సరే ఆయన ఏం చెప్పేవారు కాదట. పైవాళ్ళు ఒప్పుకోలేదని కానీ, మాట రాలేదని కానీ చెప్పి పంపేసేవారు. వాళ్ళకేం చెప్పేవారు కాదు. నిజంగా భక్తితో ఎవరైనా వచ్చి ఏదైనా కష్టాలు చెప్పుకున్నా, ఏమైనా అడిగినా ఆయన దానికి చెప్పేవారు. ఆశీర్వదించి వాళ్ళకి ఎట్లా జరుగుతుందని కానీ ఏదైనా చెప్పేవారు అంటారు. లేకపోతే ఇట్లా చెయ్యి, ఇలా చెప్పేవారు, ఇలా చెయ్యమ్మా అట్లా. కానీ ఎవరైనా ధనికులు వచ్చి ఎంత ధనం కొమ్మరించినంత మాత్రాన ఆయన చెప్పేవారు కట్ట. పైవాళ్ళు ఒప్పుకోలేదని కానీ, మాట రాలేదని కానీ చెప్పి పంపేసేవారు. భక్తి శ్రద్ధలు గలవారికి వారు అడగకుండానే తమ ఆశీస్సుల చీటీ వ్రాయించి ఇచ్చేవారు. స్వామి చీటీలు రాసేవారు, వేలు ముద్దర్లు వేసేవారు. అట్లా ఉండేది. ఇప్పటికీ భక్తుల దగ్గర చాలామంది దగ్గర ఉంటాయి స్వామివారివి. అలా భక్తి శ్రద్ధలు గల వాళ్ళు అడగకుండానే, వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే అడగకుండానే ఆశీస్సులతో చీటీ రాయించి ఇచ్చేవారట. కోరికలు తీరిన భక్తులు సంతర్పణ చేసిన పండుగ నాడు కూడా వారు మాత్రం భిక్షాన్నం మాత్రమే తినేవారు.
వాళ్ళు ఎంత కోరికలు తీరిన వాళ్ళు వచ్చి స్వామి దగ్గర సంతర్పణ చేసేవారు. అయినా స్వామి భిక్షాన్నం మాత్రమే తీసుకునేవారు. అయ్యా వీరు పెట్టారు కదా అని మనం భిక్షకు పోకుంటే రేపు మళ్ళీ వెళ్ళినా పెట్టరయ్యా అనేవారట. ఇవాళ వీళ్ళు పెట్టారు కదా అని మనం తిన్నాం అనుకోండి, మళ్ళీ భిక్షకెళ్తే వాళ్ళు పెట్టరు అని చెప్పేవారట. స్వామి తమలో వచ్చిన పరివర్తన గురించి చెప్పిన వాక్యాలలో సాయికి వారికి గల పోలిక చక్కగా ప్రతిబింబిస్తుంది. ఆయన చెప్పిన మాటల్లోట ఆ పరివర్తన ఎట్లా వచ్చిందని చెప్పిన, అంటే వెంకయ్యగా ఉన్న ఆయన వెంకయ్య స్వామిగా ఎలాగా ఆయన పరిణతి చెందారన్న దానికి ఆయన చెప్పిన వాక్యాలు బాబాకి ఆయనకి మధ్య పోలిక చక్కగా సరిపోతుందని చెప్తున్నారు. అయ్యా నేను అందరిలాగా పిచ్చమ్మ పెంచలనాయుడికి పుట్టాను అనుకుంటున్నావా అనేవారు. ఒక భక్తుడు మీరు కొండల్లో కోనల్లో తిరుగుతుంటే మాకు మీ దర్శనం దొరకటం లేదు, ఎలా స్వామి అంటే అబ్బే ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉండేదయ్యా అన్నారట. ఒక భక్తుట మీరు కొండల్లో కోనల్లో తిరుగుతుంటే మాకు దర్శనం దొరకట్లేదు ఎలా స్వామి అని అడిగారట. అడిగితే అబ్బే మీరు ఎక్కడ తలుచుకుంటే నేను అక్కడే ఉంటాను, అక్కడ ఉండట్లేదయ్యా ఉంటాను అని చెప్పారట. బాబా చెప్పారు కదా అట్లాగే అనమాట. రాఘవరెడ్డి పెద్ద జబ్బుతో స్వామి వద్దకు వచ్చి తన జబ్బు నయం చేస్తే చాలా డబ్బు ఇస్తామని చెప్పాడు. సేవకులతో స్వామి ఏంటయ్యా ఆయన అనేది, అందరికీ మనం ఇస్తుంటే ఆయన ఏంది మనకిచ్చేది అన్నారట. ఒక ఆయన అన్నట్టు జబ్బుతో వచ్చేట ఒక ఆయన రాఘవరెడ్డి అని ఆయన వచ్చి స్వామి వద్దకు వచ్చి తన జబ్బు నయం చేస్తే చాలా డబ్బు ఇస్తాను అని చెప్పాట. అప్పుడు స్వామి సేవకులతో అన్నారట, ఏంటయ్యా ఆయన అనేది, అందరికీ మనమే కదా ఇస్తుంది, ఆయన ఏంటి మనకిచ్చేది అన్నారట. అంటే డబ్బుకు కాదు ఆయన లొంగిపోయేది, భక్తి ఉండాలి, డబ్బుకు కాదు అది. మరొకసారి స్వామి మీరు కొండల్లో గుట్టల్లో తిరుగుతుంటే మేము దర్శించడం ఎలా అన్నారు ఒకరు. అదేముందయ్యా కొండ మీదకు ఎక్కి బోటురాయి మీద అద్దం నేరుగా పెట్టి చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా అన్నారు. కొండంటే తల, మనస్సును అద్దంలా శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే స్వామి ఎక్కడున్నా మనోనేత్రంతో చూడగలమని వారి భావం. బోటురాయి అంటే మాడు, దానిపై సహస్రారం అనే ఒక యోగ కేంద్రం ఉంటుంది, దానిలోనే శ్రీ గురు చరణాలు ఉంటాయి, అందుకే స్వామి మీకు మాకు బెత్తడే కదయ్యా అన్నారు. ఎలా చెప్పారో చూడండి స్వామి. అసలు ఆ మాటలు మనకు అర్థం మాస్టర్ గారి కింద వివరిస్తున్నారు కాబట్టి మనకి కొంచెం అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక ఆయన అన్నారట, స్వామి మీరు కొండల్లో గుట్టల్లో తిరుగుతున్నారు, మాకేమో కష్టంగా ఉంటుంది, మేము అసలు దర్శించడం ఎలా, మిమ్మల్ని ఎక్కడ ఉంటారో ఏమిటో తెలీదు, ఎలా దర్శించాలి అన్నారు. అక్కడ అదేముందయ్యా కొండ మీదకి ఎక్కు బోటురాయి మీద అద్దం నేరుగా పెట్టి బోటురాయి మీద అద్దం పెట్టి చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా, బెత్తడి దూరమే మీకు నాకును అని చెప్పారట. అంటే మనకేం అర్థం కావట్లేదు కదండి, దానికి సూక్ష్మంగా ఉన్నదాన్ని మాస్టర్ గారు చెప్తున్నారు. కొండ అంటే తలట, మనస్సును అద్దంలా శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే స్వామి ఎక్కడున్నా మనోనేత్రంతో చూడగలమని వారి భావం. మన మనస్సుని శుభ్రంగా నిశ్చలంగా నిలపాలన్నమాట. మనసును చక్కగా ఉంచుకోవాలి, అద్దంలాగా శుభ్రంగా ఉంచుకుంటే స్వామి ఎక్కడున్నా సరే మనం ఆయన్ని చూడగలుగుతాం, మనం మనోనేత్రంతో ఆయన్ని చూడగలుగుతాం అంట. అదే వారి భావం. మీరు అట్లా ఉంటే కనుక మీ మనసు తప్పకుండా నేను కనిపిస్తాను అని చెప్తున్నారు. బోటురాయి అంటే మాడు, మనకి పైన మాడు ఉంటుంది కదా, అది బోటురాయి అన్నట్టుగా చెప్పారు ఆయన స్వామి. దానిపై సహస్రారం అనే ఒక యోగ కేంద్రం ఉంటుంది, సహస్రార చక్రం అంటారు కదా, ఆ యోగ కేంద్రం ఆ మాడు మీద ఉంటుంట. దానిలోనే శ్రీ గురు చరణాలు ఉంటాయి, దాంట్లోనే గురువు యొక్క పాదాలు ఆయన చరణాలు ఉంటాయి, అందుకే స్వామి మీకు మాకు బెత్తడే కదయ్యా అన్నారట. అంతే డిస్టెన్స్ మీకు మాకు అంటే మనకి ఎట్లా ఇక్కడ తలకి దీనికి ఎంత తేడా ఉంటుందో సహస్రార చక్రానికి ఇక్కడ అలా అన్నమాట, అందుకే బెత్తడి తేడా అని చెప్పారట. మరొకసారి మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుంటలా అన్నారట. అంటే ఏంటి, నీ దృష్టి నాపై నిలిపితే నా దృష్టి నీపై నిలుపుతానని బాబా అన్నారు కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుంటలా అని. చాలానండి వెంకయ్య స్వామి వారిది బాబా చెప్పిన వాటితో చాలా
మనకి కలుస్తూ ఉంటుందన్నమాట. సద్గురువుపై భక్తి శ్రద్ధలతో మన దృష్టి నిలిపితే వారి కృపా దృష్టి మనకి లభిస్తుంది. ఆయనపై భక్తి శ్రద్ధలతో కనుక ఆయన మీద, సద్గురువు మీద దృష్టిని మనం నిలిపితే అప్పుడు ఆయన కృపా దృష్టి మనకు లభిస్తుంది. అందుకే సాయిబాబా నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు. మరోసారి అయ్యా, వెంకయ్య పేరు మీద పిటికెడు మెతుకులు పెట్టిన వారికి, వారిని తెచ్చిన వారికి మంచి చెడ్డలన్నీ మనము సరిచేయవద్దయ్యా అన్నారు. సో అంటే ఏం చెప్తున్నారంటే, వెంకయ్య పేరు మీద పిటికెడు మెతుకులు పెట్టిన వారికి, ఎవరైతే వెంకయ్య స్వామి పేరుతోటి అందరికీ, పేదలకు వాళ్ళందరికీ పిటికెడు మెతుకులు పెడితే కనుక వారి మంచి చెడ్డలన్నీ ఆయనే చూసుకుంటారట. స్వామి చివరి దశలో సేవకులు, స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అంటే, పోయేదెక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అనేవారు. ఇంకా స్వామికి చివరి దశ వచ్చిన తర్వాత సేవకులు అడిగారట, స్వామి మీరు పోతే కనుక మాకు దిక్కెవరు అని అడిగారట. ఆయన అన్నారట, పోయేది ఎక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అనేవారు. అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన ఉంటూనే ఉంటారనమాట. అంతేకాదు ఒకప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు ఏముందయ్యా, వెంకయ్య చాటుకుపోయిన తర్వాత కదా ఉండేది అన్నారు. ఒకసారి చెప్పారట, ఇప్పుడేముంది, నేను చాటుకుపోయాక కదా ఉండేది అంటే ఆయన సమాధి అనంతరము అప్పుడు, ఇప్పుడు కాదు అన్నారట. ఎప్పుడైనా చూడండి, బాబా ఉన్నప్పుడు కూడాను చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయనకు ఎప్పుడు వైభవం అంతలా జనాలు రావడం కానీ అంతా, ఆయన సమాధి అయిపోయిన తర్వాత విపరీతంగా ఇంకా అసలు బాబా అంటే ఫేమస్ అయిపోయారు. శరీరంతో ఉన్నప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు అప్పుడు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు షిరిడి ఎట్లా ఉందండి, సందుకి బాబా గుళ్ళు, అసలు షిరిడి కిటకట్లాడితే ఎంతమంది బాబా భక్తులు. అదే ఇక్కడ వెంకయ్య స్వామి కూడా అట్లాగే అంటున్నారు, ఇప్పుడే ఉంది, వెంకయ్య చాటుకు పోయిన తర్వాత కదా ఉండేది అన్నట్టు, సమాధి అయ్యాక చూడండి ఇప్పుడు కాదు అనేసి. ఇక్కడ నెల్లూరు రంగనాయక స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. ఇప్పుడే ఉంది, తర్వాత చూడు నెల్లూరు రంగనాయక స్వామి గరుడ సేవ ఎలా జరుగుతుందో అలా జరుగుతాయి ఇక్కడ అన్నీ అని చెప్పారట. పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏ పని చేసుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు. మీరు పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా చేసుకోండి, అది జరిగి తీరుతుంది, అవుతుంది అది అని చెప్పారట స్వామి. చలమనాయుడు, పోలిరెడ్డి మొదలగు సేవకులతో కలిసి స్వామి నెల్లూరు ప్రాంతంలోని గ్రామాల్లో సంచరిస్తూ అప్పుడప్పుడు అగ్నిని కూడా సేవించేవారు. భక్తులకు సిరాతో కాగితాలపై తమ వేలిముద్రలు వేసి ప్రసాదంగా ఇచ్చేవారు స్వామి. ఆయన అలాగ తిరుగుతూ ఉండేవారు అనమాట సేవకులతో. నెల్లూరు ప్రాంతంలో గ్రామాల్లోనూ సంచరిస్తూ అగ్ని కూడా ఆయన వేసుకొని అక్కడ సేవిస్తూ ఉండేవారు అనమాట. భక్తులతో సిరాతోటి కాగితాలపై వేలిముద్రలు వేసి అది ఆయన ప్రసాదంగా ఇచ్చేవారు. చాలామంది వెంకయ్య స్వామి భక్తుల దగ్గర వేలిముద్రలు ఉంటాయండి. చాలామంది దాన్ని భద్రంగా పూజలో పెట్టుకుని దాచుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే రోజు ఎన్ని కాగితాలైనా ఎంత సిరా అయినా సరిపోయేవి కావు. స్వామికి ఎన్ని కాగితాలు ఇచ్చినా ఎంత సిరా ఇచ్చినా సరిపోయేది కాబట్టి అలా భక్తులు వస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ వేలిముద్రలు సిరాతోటి వేసిస్తూ ఉండేవారు. వారి కృప వలన తమ వ్యాధులు, పశువుల వ్యాధులు, ఆపదలు తొలగిన వారు స్వామికి కాగితాలు, సిరా బిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. మరి ఈ కాగితాలును సిరాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేవంటే ఆయన కృప వలన వ్యాధులు తగ్గిన వారు, వాళ్ళ పశువులు ఉంటాయి కదా, ఆ పశువులకి వ్యాధులు తగ్గి ఆయన ఆపదలు తొలగిన వాళ్ళు, వాళ్ళందరూ స్వామికి బోళ్ళు కాగితాలు, ఈ సిరా ఇవన్నీ ఆయనకి బస్తాల కొద్దీ సమర్పించుకునేవారట. స్వామి భోజనం చేసే పద్ధతి చిత్రంగా ఉండేది. మొదట ఆయన విస్తర నిండా అన్నం పెట్టుకొని దాని అంచు వెంబడి కట్టవలే చేసి మధ్యలో మళ్ళీ అన్నం పెట్టుకొని మజ్జిగ పోయించుకొని తినేవారు. ఆయన తినే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉండేట. ఆయన విస్తర నిండా ముందు అన్నం పెట్టించుకునేవారట. దాని అంచు వెంబడి కట్టవలే చేసేవారట. ఇట్లా కట్టినట్టు చుట్టూ అట్లా చేసేవారట అంచుల్లో. మధ్యలో మళ్ళీ అన్నం పెట్టించుకొని మజ్జిగ పోయించుకొని తినేవారట. మధ్యలో మళ్ళీ అన్నం పెట్టించుకొని దాంట్లో మజ్జిగ పోసుకొని తినేవారట. తరువాత విస్తరి చుట్టూ కట్టలా ఉన్న అన్నమంతా ఏ వైపుది ఆ వైపుకు నేలపై చల్లేవారు.
తర్వాత విస్తర చుట్టూ అన్నం ముందు పెట్టారు కదా, అది కట్టలాగా, అదంతా ఏ వైపుకి ఆ వైపుకి నేల మీద జల్లేసేవారట. ఆయన మామూలుగా భోజనం చేసే వేళలో పళ్ళెం నిండుగా 3 విస్తలకు సరిపోయే అన్నం ఒక్కసారిగా బోర్లించాలి. ఆయనకి ఎలా పెడతారంటే, ఆయన మామూలుగా భోంచేసే టైంలో నిండుగా 3 విస్తర్లకు సరిపోయే అన్నం ఒక్కసారి పెట్టేసేయాలట. మనం మామూలుగా అన్నం కొంచెం కొంచెం పెట్టుకుంటాం కదా, అట్లాగా ఆయనకు 3 విస్తర్లకు సరిపడే భోజనం ఒక్కసారిగా బోర్లించి పెట్టేయాలట. మొదట ఆ సిరా చేత్తోనే అన్నదాతకు ఒక విస్తరి సరిపడ ప్రసాదం ఇచ్చేవారు. మొదట సిరా చేతులతోటే, ఆయన ఏమి చక్క చేయి కడుక్కునో ఏదో అట్లా ఇచ్చేవారు కట్ట, చేతులంతా సిరా అయిపోయి ఉండేవి. ఆ చేతులతోనే ఎవరైతే ఆ రోజు అన్నదానం చేశారో వాళ్ళకి విస్తరి సరిపడా పెట్టి ప్రసాదం ఇచ్చేవారట. రెండవ విస్తరి నిండా వడ్డించిన దానిని పెద్ద పెద్ద ముద్దలు చేసి విస్తరి చుట్టూ పెట్టి వాటి చుట్టూ చిన్న ముద్దలు పెట్టి మారు వడ్డించుకొనకుండా మిగిలిన అన్నమే తినేవారు. చుట్టూ పెద్ద పెద్ద ముద్దలు, వాటి పక్కన చిన్న ముద్దలు ఇవన్నీ పెట్టి మళ్ళీ పెట్టమనకుండా ఆయన మిగిలిన అన్నం తినేవారట. ఒక్కొక్కప్పుడు పండు మిరపకాయలు, ఉప్పు, ఎర్ర ఉల్లిపాయ అన్నంలో కలుపుకొని తినేవారు. ఒక్కోసారి పండు మిరపకాయలటండి, ఉప్పుట, ఎర్ర ఉల్లిపాయ అన్నంలో కలిపి తినేవారట. అరుదుగా కొంచెం బెల్లమో లేక కరివేపాకు, చింతాకు, ధనియాలు వేసిన కారపొడి అడిగి పెట్టించుకునేవారు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కారపొడి వేసుకొని తినేవారట. ఒకప్పుడు తమ నడినెత్తిన త్రాకిన తమ చేతిని ముమ్మారు అన్నానికి అద్ది ఒక భక్తుడికి ఇచ్చి అందరికీ పెట్టయ్యా జబ్బులు పోతాయి అన్నారు. వారు అలాగే చేశారు. ఒకసారి ఆయన నడినెత్తి మీద చేయి పెట్టుకునేవారట. పెట్టుకొని 3 సార్లు అన్నానికి అద్దేవారట. అందులో విస్తరలో ఉన్న అన్నానికి అద్ది ఒక భక్తుడికి ఇచ్చి అందరికీ పెట్టు అన్నం జబ్బులు పోతాయి అనేవారట. అంటే ఆయన చర్య అన్నమాట, వీళ్ళు జబ్బులు పోవడానికి ఆయన సంకల్పం ఏదో అట్లా చర్యలు చేసి వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. ఒక్కొక్కప్పుడు ఆయన ఆకు ఒక్క పెట్టమని ఎంతో తొందర పెట్టేవారు. అది తిని చప్పగా ఉన్నదయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అనేవారు. ఒక్కొక్కసారి ఆకు ఒక్క కూడా తీసుకునేవారు అనమాట. చప్పగా ఉంది, కొంచెం కారం చేసి పెట్టు అనేవారట. ఈసారి సున్నం కాస్త ఎక్కువ పెడితే తినమ్మా ఇది బాగుంది తిను అని ఎవరో అదృశ్య శక్తితో అన్నట్లు చెబుతూ తినేవారు. చూడండి, కాస్త సున్నం అది రాసి పెట్టేవారట. అప్పుడు కాస్త కారంగా పెట్టంటే అంటే ఆయన నోట్లో వేసుకుని ఆయన అనేవారట తినమ్మా ఇది బాగుంది తిను అని ఎవరో అదృశ్య శక్తితో అన్నట్లు చెబుతూ తినేవారట. చూడండి, చాలా అసలు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఆయన తింటూ కూడా ఆ మాట అనేవారట, తినమ్మా ఇప్పుడు బాగుంది ఇది తిను అనేవారట. అంటే ఏ దేవతలో ఎవరో దాన్ని తీసుకునేవారేమో. తరువాత ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అనేవారట. ఏమో మనకి ఏమీ తెలియదు ఇది ఏంటన్నది, వారి చర్యలు మనం ఏమీ చెప్పలేం. తర్వాత అనేవారట, ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటా అనేవారట. ఏంటో మరి మనకైతే తెలీదు, నాకు ఈ ఏంటి అన్నది నాకు కూడా అంతగా అర్థం కాలేదు. అది స్వామికి నిత్యము ఏ సేవైనా ఒక్కరే చేయాలి, నిత్యం ఆయనకి ఏ సేవైనా ఒక్కళ్ళు చేయాలట. ఇలా జావ పోసే పని రోసిరెడ్డి చేసేవాడు. రోసిరెడ్డి అని ఆయనకి జావ పోసే పని చేసేవాట. ఇంకెవరు పోసినా తాగేవారు కాదు. ఎవరైతే జావ పోసే పని ఉంటుందో వాళ్ళే ఆ సేవ చేసుకోవాలి. ఇంకోళ్ళు చేస్తే ఆయన తీసుకునేవారు కాదు, తాగేవారు కట్ట. ఆయన జావ మాత్రమే త్రాగే రోజుల్లో అప్పుడప్పుడు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి ఉడకపెట్టి కానీ కాల్చి కానీ ఇమ్మని అడిగి చప్పరించి మింగేవారు. ఒక్కొక్కసారి ఆయన జావ మాత్రమే తీసుకునేవారట. ఆ టైంలో వెల్లుల్లి ఉడకపెట్టి కానీ లేకపోతే కాల్చి కానీ ఇమ్మని అడిగి అది చప్పరించి మింగేవారట. ఒకరోజు వేరొకరు అన్నం పెట్టబోతే వారిని పొమ్మని చెప్పి రోసిరెడ్డిని పిలిచి, అన్నం నీవు పెడితే పెట్టు, లేకుంటే నన్ను బండిలో ఉంచి ఆశ్రమంలోంచి లాగే అనేవారు అని ఆయన అనేవారట. ఒకరోజు ఈ రోసిరెడ్డి చేసే సేవని ఎవరో చేయకపోతే వాళ్ళు పొమ్మని కసురుకున్నారట. ఆయన చెప్పి పొమ్మన్నారట. పొమ్మని రోసిరెడ్డిని పిలిచారట. అన్నం నువ్వు పెడితే పెట్టు, లేకుంటే నన్ను బండిలో ఉంచి ఆశ్రమంలో నుంచి బయటికి లాగేసేయి అని చెప్పారట. అంటే నువ్వే చెయ్యాసావా అని చెప్పడం అనమాట. ఇలాగ ఎన్నో ఆయన చర్యలు
ఎంతో అంతుపట్టనుగా అక్కడ అందరికీ ఉండేవిట, మనకు కూడా అట్లాగే అనిపిస్తున్నాయి చదువుతుంటే. అది ఇంకా ఏంటన్నది మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.